హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. నేనైతే ఈరోజు టమాటా చట్నీ అయితే చేసుకున్నామండి. ఇది ఎట్లా చేసినామో చూద్దాం రండి. ఈ వర్షానికి చాలా వేడి వేడి అన్నంలో తింటేనైతే చాలా సూపర్గా ఉంది. నేనైతే దీనికి ఇవి కారం మిరపకాయలు ఒక 6-7 తీసుకున్నా. కొంచెం పావుకిలో కన్నా ఎక్కువ అయితే టమాటాలు మిరపకాయలను నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలుగా 2 ముక్కలు కోసి టమాటాని అయితే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టిన. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుందనే దాంతో ఉప్పు అయితే వేసిన. అయినా కొన్ని టమాటాలు ఉడకాయి, కానీ ఈ టమాటాలు అయితే బాగానే ఉడికినాయి. దీంట్లోకి పచ్చిమిర్చి, అలాగే ఒక కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ వేసి అయితే మిరపకాయలతో పాటు పట్టిన. ఈ వేడి వేడి టమాటాల్లో ఈ చింతపండు వేస్తే కొంచెం ఉడుకుతుందని, వేడికి మెత్తబడుతుందని దానిలో వేసేసినండి. దీనిలోకి అయితే జీలకర్ర, కొత్తిమీరలు, అలాగే ఎల్లిపాయలు, కొత్తిమీర ఆకు లేదు కనుక నేను కొత్తిమీరలు వేసిన. కొత్తిమీర ఆకుంటే మనం కొత్తిమీర ఆకు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేసి వీటిని మెత్తగా కాకుండా కచ్చపక్కగా పట్టుకోవాలి. రోట్లో దంచుకుని ఓపుకుంటే రోట్లో దంచుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా కచ్చపక్కగా దంచిన తర్వాత ఈ టమాటాలు ఉడకబెట్టిన దాన్ని వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. రోట్లోనైతే తొందరనే అయిపోతుంది, కానీ అంత పెద్ద రోల్ మాకు లేదు కనుక నేనైతే ఈ మిక్సీలోనే పట్టుకున్నా. ఓపుకుంటే దానిలో చేసుకుంటానైతే చాలా సూపర్ ఉంటుంది. అంతే దీన్ని పోపు వేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, ఒక చెంచాడు మినప్పప్పు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఎందుకంటే పచ్చిమిర్చి సరిపోయని వేసిన. ఎండుమిర్చి ఎక్కువ వేస్తే కారం అవుతుంది అనే ఉద్దేశం కొద్దిగా ఒకటే ఎండుమిర్చి అయితే పోపుకి వేసేసుకున్నా. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మనకు తగినంత పసుపు వేసుకొని పోపు వేసుకోవడమే. ఇట్లా పోపు వేసుకున్న దాన్ని అయితే ఈ చల్లచల్లగా వాతావరణం ఉంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంది. మేమైతే చపాతీలోకి చేసుకున్నాం. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని పోపు వేసుకున్నాం. దీనిలోకి కొంచెం మనకు కొత్తిమీర రాకుంటే పైనుంచి సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా సూపర్ ఉంటుంది. లేదు కనుక నేనైతే వేసుకోలేదు. ఉప్పు నేను టమాటాలలో కొంచెం వేసి ఉడికించిన, కానీ అది సరిపోదని ఇంకా కొంచెం అయితే వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకున్నామా. అంతే, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒకసారి మీరు చేసుకోండి. ఎట్లుందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.